హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జేఎస్టీ. ఇప్పుడు మన పాత ఫోన్ని ఇంట్లో కానీ ఆఫీస్లో కానీ సీసీ కెమెరాలా మార్చడం ఎలానో చూద్దాం. ముందుగా గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఐపీ వెబ్ క్యామ్ అని సెర్చ్ చేయండి. ఇప్పుడు డౌన్లోడ్ అవుతుంది చూడండి. ఓకే, డౌన్లోడ్ అయింది. ఇప్పుడు ఇన్స్టాల్ అయింది. ఇన్స్టాల్ అవుతుంది. ఇన్స్టాల్ చేశాను చూడండి. ఇప్పుడు చూడండి, లోకల్ బ్రాడ్కాస్ట్ అని ఉంది కదా, అక్కడ మీరు ఒకటి యూజర్ ఐడి పాస్వర్డ్ ఇవ్వండి. ఎందుకంటే ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మీకు ఏది నచ్చితే అది ఇవ్వండి. అది మళ్ళీ తర్వాత మనం వేరే ఫోన్లో కానీ ల్యాప్టాప్లో కానీ పీసీలో కానీ ఓపెన్ చేయాలంటే ఈ యూజర్ ఐడి పాస్వర్డ్ అడుగుతుంది అన్నమాట. బాగా గుర్తుపెట్టుకోండి, ఇది కంపల్సరీ ఉంది కదా ఆడ లాగిన్ పాస్వర్డ్. అక్కడ చూడండి, లోకల్ బ్రాడ్కాస్ట్ అని ఉంది కదా, అక్కడ ఇవ్వాలన్నమాట. అది ఇవన్నీ నార్మల్ సెట్టింగ్స్, కెమెరా సెట్టింగ్స్ ఉంటుంది, అది ఉంటుంది. వీడియో విజువల్ ఎంత కావాలి అవన్నీ ఉంటాయి అన్నమాట. ఎలా ఇచ్చేయండి పర్మిషన్స్, అదేం అవసరం లేదండి. ఇక చిన్న షాప్లో కానీ చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా, అక్కడ పెట్టుకొని మొబైల్ డేటా ఉన్నా సరే, ఇంట్లో వైఫై ఉన్నా సరే, దేనికైనా సరే అది కనెక్ట్ చేసి ఛార్జింగ్ పెట్టేస్తే అయిపోతుంది అనమాట. మీకు ఎప్పుడు అంటే అప్పుడు మీ ఫోన్లో కానీ ల్యాప్టాప్లో కానీ చూసుకోవచ్చు. అవన్నీ చిన్న చిన్న సెట్టింగ్స్. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియో కోసం చూస్తూ ఉండండి. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో కామెంట్ చూసి వీడియోలో ఏమన్నా రాంగ్ ఉన్నా సరే, ఏమన్నా ఇంకా మీకు క్లారిటీ కావాలన్నా సరే, ఏమన్నా డౌట్ ఉన్నా సరే కామెంట్ చేయండి. డౌట్ క్లియర్ చేస్తాను నేను. ఇప్పుడు చూడండి, ఇక లాస్ట్ సెటప్ కింద లాస్ట్ ఉంది కదా, స్టార్ట్ సర్వర్ అని. స్టార్ట్ సర్వర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది. కెమెరా ఆన్ అవుతుంది అన్నమాట, మన ఫోన్లో ఉన్న కెమెరా ఆన్ అయింది చూడండి. ఇప్పుడు కెమెరా అది ఒక దగ్గర పెట్టేస్తాను. మన ఫోన్ని ఒక దగ్గర సెట్ చేసి పెడతాను అన్నమాట. చేసి పెట్టిన తర్వాత మనం ఇప్పుడు ల్యాప్టాప్లో అది దానిది ఏముంది ఇక్కడ చూడండి. మీకు గేమ్ చేస్తే ల్యాప్టాప్ ఓపెన్ అవుతుంది. మీకు స్క్రీన్ ఓపెన్ కదా, HTTP అని 192. ఇది ఉంది కదా, అది మనం ల్యాప్టాప్లో ఇవ్వాలన్నమాట. చూడండి, అట్లా సెట్ చేసి పెట్టాను కదా. ఓకే, ఇప్పుడు అలా సెట్ చేసిన తర్వాత మనం వీడియోని పూర్తిగా చూడండి. స్కిప్ చేసి చూస్తే మీకు క్లారిటీ అనేది రాదనమాట. ఇది మనం ఇప్పుడు ల్యాప్టాప్ సెట్టింగ్ చేస్తాం కాబట్టి బ్యాక్ కెమెరా ఓపెన్ అయింది. అంటే వేరే ఫోన్లో మనకు ఏదైనా ఆపరేటింగ్ చేయవచ్చు. దాంట్లో ఏమంటే ఫ్లాష్ లైట్ ఆన్ చేసుకోవచ్చు, జూమ్ చేసుకోవచ్చు,
నైట్ వర్షన్ ఉంటుంది, అన్నీ ఉంటాయి అనమాట. ఇప్పుడు మనం దాని నుంచి చేస్తున్నాం కాబట్టి అట్లా మీకు అవపడుతుంది అనమాట. బ్యాక్ కెమెరా అనేది లేక చూడండి, అది కూడా ఇప్పుడు చూద్దాం. వీడియో దాంట్లో ఇంకా ఎడిటింగ్ కరెక్ట్ లేక మనకు కొంచెం ఇబ్బంది ఉంది అనమాట. ఇంకా ఫ్లాష్ లైట్ అయినా ఏది దాంట్లో నుంచి చేస్తుంటే ఇట్లా ఆనేస్తాను అనమాట. ఆ ఫ్యాన్ చూడండి, దానిలో నుంచి మనకు ఏదంటే రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు. మళ్ళీ చూడండి ఆన్ అయింది ఫ్లాష్ లైట్. ఎందుకంటే మీకు క్లారిటీ కోసం అలా ఇలా కదిలిస్తున్నాను, ఎందుకంటే అది వస్తుందో రావట్లేదని మీకు డౌట్ ఉండొచ్చు. ఇదైతే 100% సక్సెస్ అండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఏదైనా డౌట్ ఉన్నా సరే కామెంట్ పెట్టండి, నేను రిప్లై చేస్తాను. మీకు డౌట్ అనేది క్లారిటీ చేస్తాను. ఇప్పుడు మనం ఇంతకుముందు చేసాం కదా, అది పీసీలో సెట్టింగ్స్ చూద్దాం. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసాం కదా, ఇప్పుడు ఇలా ఇంతకుముందు మనం చూపించాం మొబైల్ స్క్రీన్ మీద హెచ్టిటిపి అనే అది 192 డాట్ అది ఉంది కదా, అది ఇక్కడ సెర్చ్ చేయండి. అది ఓపెన్ అయ్యి చూడండి. మనం ఫస్ట్ చెప్పినట్టు యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది కంపల్సరీ ఆడ ఇస్తే మనకు ఓపెన్ అవుతుంది. మన ఫోన్లో ఏదైతే ఇచ్చామో అది కూడా ఇక్కడ ఇవ్వండి, ఇస్తే ఓపెన్ అవుతుంది. అది బ్రౌజర్ అని ఉంటుంది, బ్రౌజర్ ఓపెన్ చేయగానే మనకు కెమెరా ఓపడుతుంది చూడండి. ఫోన్లోది అది ఉంది కదా, అది బ్యాక్ కెమెరా అంటే ఫ్రంట్ కెమెరా, అది ఫ్రంట్ కెమెరా అనేది చూడండి. అక్కడ దాని మీద ట్యాప్ చేయగానే చూడండి ఇక్కడే ఉంటాయండి ఫ్లాష్ లైట్ సెట్టింగ్, జూమ్ చేసుకోవడం, అది ఆడియో క్వాలిటీ, ఆడియోని ఆన్ చేసి అక్కడ హెచ్టిపిఎల్ అని ఉంటుంది, దాని మీద ట్యాప్ చేయగానే మనకు ఆడియో కూడా వినపడుతుంది అనమాట. ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి. చూడండి ఫ్లాష్ లైట్ అనేది ఇక్కడ చూడండి, ఆఫ్ అండ్ ఫ్లాష్. నైట్ మోడ్ అనమాట అది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. వీడియో కనుక నచ్చితే కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తే మరిన్ని వీడియో కోసం